అందరికీ నమస్కారం. ఈరోజు కథ వద్దు రాజేష్, ప్లీజ్ ఇక చాలు, ప్లీజ్ లాస్యా కాదనకు అంటూ ఆమె అనువనువును జురుకుంటున్నాడు. వద్దన్నా వినిపించుకోకుండా ఆ రోజు మొత్తం ఆమె బాడీని స్ట్రా వేసి పీల్చిన నీటి బుడగలా మారిపోయింది ఆమె పరిస్థితి. ఇక ఈవినింగ్ 5 అవుతుండగా వదిలి నిద్రలోకి జారుకున్నాడు. లాస్యా పడుకున్న రాజేష్ని చూసి నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి విసుగ్గా కాల్ కట్ చేసింది. మళ్ళీ రింగ్ అవుతోంది, మళ్ళీ కట్ చేసింది. ఏమైంది బేబీ, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మీ ఆయన ఫీల్ అవుతాడేమో. అంత సీన్ లేదు. మనం రిలేషన్లో ఉండి 2 ఇయర్స్ అవుతుంది. మీ ఆయనతో 6 ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నావు, కానీ నేనంటేనే నీకు ఎందుకు ఇష్టం చెప్పనా రాజేష్? నువ్వు నెలకి 1 lakh సంపాదిస్తున్నావు, నేను కూడా సంపాదిస్తున్నాను. కానీ మా ఆయన తింటూ తిరుగుతున్నాడు తప్ప ఆయన సంపాదన చిల్లి గవ్వ కూడా నా చేతికి ఇచ్చిందే లేదు. అలాంటప్పుడు ఆయన్ని పెళ్ళెందుకు చేసుకున్నావు? ప్రేమ గుడ్డిది అంటారు కదా, అందుకేనేమో. అలా మాట్లాడుతుండగానే మళ్ళీ మొబైల్ రింగ్ అవుతుంటే అబ్బా అని చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటి చెప్పు, పదే పదే ఎందుకు కాల్ చేస్తున్నావు? ఎక్కడున్నావు అన్నాడు రవి. మీటింగ్లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకూడదు అంటుంటే ఒకటే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తావెందుకు? నువ్వెక్కడున్నావో నాకు తెలియాలి. వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయి. మీటింగ్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడకూడదు. నన్ను విసిగించకుండా కాల్ కట్ చేయి అంటూ కాల్ కట్ చేసింది లాస్యా. షట్ అంటూ కోపంగా గోడకి పంచిచ్చాడు రవి. నేను వెళ్ళిపోతాను రాజేష్. ఏమైంది, ఇప్పుడే వెళ్ళిపోతావా? అమ్మో, మార్నింగ్ వచ్చాను. ఏం పర్వాలేదు లాస్యా, నాలో ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయి అన్నాడు. అమ్మో, నా బాడీలో మాత్రం 1% కూడా ఎనర్జీ లేదు. ఇక నేను వెళ్తాను. ఆయన గారు ఫైర్ అవుతున్నారు. మీ ఆయనంటే అంత భయమా? వాడి మొహం అంత సీన్ లేదు వాడికి. మరి ఎందుకంత భయపడడం? నేను మార్నింగ్ వచ్చాను కదా, ఇక వెళ్ళిపోతాను. ఓకే లాస్యా అన్నాడు చెంపకి ముద్దిచ్చి. మళ్ళీ రేపు కలుద్దాం ఆఫీస్ అయిన తర్వాత అంటూ బయటకు రాగానే కనిపించాడు రవి. అతన్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి వెనక్కి లాగాడు. ఏంటి అనింది. ఏంటంటే సిగ్గులేదా? పెళ్ళైనా కానీ వేరే వాడితో రిలేషన్లో ఉండడానికి దేనికి సిగ్గు? అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ గురించి అప్పుడు తెలీదు కాబట్టి. మరి ఇప్పుడెలా తెలిసింది? తమరు ఏ జాబ్ చేయకుండా నా జీతంతో బ్రతుకుతూ ఊరి మీద పడి తిరుగుతున్నావు కదా, అందుకే నీ మీద నాకు అసహ్యంగా ఉంది. నాకు కూడా నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నన్ను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకొని వేరే వాడితో రిలేషన్లో ఉంటున్నావు చూడు, అందుకు. అయితే తమరు జాబ్ చేయొచ్చుగా, ఇలాంటి కర్మ నాకుండదుగా. అంటే డబ్బు పడేస్తే ఎవడితోనైనా పడుకుంటావా? షడాప్ రవి. మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా. రవి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటే ఎక్కువ మాట్లాడేది అంటూ చెంపపై ఒక్కటిచ్చి, నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? నువ్వు వాడితో రిలేషన్లో ఉన్నప్పుడే చాచి పెట్టి కొట్టాల్సింది. మా అమ్మ నాన్నను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాకు నాకు బుద్ధి లేదు. తల్లి ప్రేమని వదులుకొని మరి ప్రేయసి ప్రేమని కావాలనుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అవునా? నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను కూడా అంతే బాధపడుతున్నాను. అయితే మరి కలిసి ఉండడం దేనికి? నాతో ఉంటూ వేరే వాడితో పడుకోవడం దేనికి? నేను కూడా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటే ఊరుకుంటావా అనగానే వెటకారంగా నవ్వి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీతో ఏ అమ్మాయి వస్తుంది? నీకో జాబ్ లేదు, పొద్దున్న లేస్తే బయట తింటూ తిరుగుతావు, పాకెట్ మనీ కోసం నా దగ్గర చెయ్యి చాపుతావు. అలాంటి వాడిని ఏ అమ్మాయి ఇష్టపడుతుంది అని వేళాకోళంగా అంటుంటే చాలా బాధ అనిపించింది అతనికి. అయితే ఇలా ఉండడం దేనికి? డివోర్స్ తీసుకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు కదా అన్నాడు రవి. ఓకే, నీతో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు డివోర్స్ కావాలి అనింది లాస్యా. ఆల్ రైట్ అంటూ పేపర్స్ మీద సైన్ చేసి ఆమె మొహాన విసిరాడు. ఒక్కసారి అడిగి చూడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి. నెక్స్ట్ డే ఈవినింగ్, రాజేష్, మన రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, నీకు ఇష్టమేగా?
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు లాస్యా. కాస్త క్లియర్గా చెప్పు. నేను మా ఆయనకి డివోర్స్ ఇచ్చాను. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? వాట్? నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని? నవ్వాడు వెటకారంగా. నువ్వేం మాట్లాడుతున్నావు రాజేష్? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా? నేను నిన్ను చీట్ చేయడం ఏంటి? నువ్వే మీ ఆయన్ని చీట్ చేసి నా దగ్గర పడుకుంటున్నావు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అలా ఎలా అనుకున్నావు? ఎవరైనా పెళ్ళైన వాళ్ళని రిలేషన్లో ఉంచుకోవాలనుకుంటారు కానీ పెళ్లి చేసుకుని కాపురం చెయ్యాలనుకోరు లాస్యా. రాజేష్, యు ఆర్ ఎ చీటర్ అంటూ అరిచింది లాస్యా. షడాప్ లాస్యా. నేను కాదు చీటర్, నువ్వు చీటర్. నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. నువ్వే నాకు ఎక్కువ శాలరీ వస్తుందని, నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని నా మీద మోజుపడ్డావు. వచ్చిన దాన్ని కాళ్ళదన్నుకోవడం ఎందుకు అని నేను కూడా ప్రొసీడ్ అయ్యాను. ఇప్పుడు నీ భర్త నిన్ను వదిలిపెట్టాడని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు. ఇప్పుడు నేను కూడా నువ్వు అడిగావని నిన్ను పెళ్లి చేసుకున్నాననుకో, నన్ను కూడా మోసం చేయవని గ్యారంటీ ఏంటి? హా? అంటూ నవ్వాడు. షడాప్ రాజేష్. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎలా అంటే ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అని ఆగిపోయాడు. కన్నీళ్లతో చూస్తూ ఉంది అతన్ని. నిజం లాస్యా, నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, అంతే. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఛీ అని ఏదో అంటున్న లాస్యా పీక అతని చేతిలో బిగిసింది. నీకుండాలి బుద్ధి, నాకు కాదు. ఎవడైనా పెళ్ళైన దాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఒకసారి తప్పు చేసింది అంటే నెక్స్ట్ టైం కూడా తప్పు చేయదు అన్న నమ్మకం ఏముంది అన్నాడు. నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావనుకోలేదు అనింది లాస్యా. ఏయ్, నా గురించి ఏమనుకుంటున్నావే? నీతో నా అవసరాన్ని తీర్చుకున్నాను, అంతే. గెట్ లాస్ట్ అంటూ ఆమెను విసురుగా వదిలి వెళ్ళిపోయాడు రాజేష్. వెళ్ళిన అతన్ని కన్నీళ్లతో చూస్తూ అక్కడే గోడకి జారగిలబడి ఏడుస్తూ ఉంది. ఇక రవితో గడిపిన మధురమైన క్షణాలు ఆమెకు గుర్తొస్తుంటే భర్త ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతని ప్రేమను వదులుకున్నాను అన్న బాధ పిచ్చిపట్టినట్లుగా అనిపిస్తుంటే తల కొట్టుకుంటూ అక్కడే ఎంతసేపు అలా ఏడ్చిందో తెలీదు. నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా మాటలన్నాను. నాకు జరగాల్సిన శాస్తి జరిగింది అని అతని కాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్యా. వెళ్తున్న తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు రవి. ప్రేయసి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ గొప్పది. ఏడవకు నాన్న, నువ్వు కావాలని చేయలేదు కదా. లేదమ్మా, మిమ్మల్ని కాదనుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. దాన్ని వెనకాల తిరిగి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను. ఇంకోసారి ఇలా చేయనమ్మా, నన్ను క్షమించు అంటూ తల్లిని హత్తుకొని ఏడ్చేశాడు రవి. కొడుకు తల నిమురుతో తలపై ముద్దు పెట్టింది. ఈ కన్నీళ్ళు నా కొడుకు కంట్లో చూడలేకపోతున్నాను నాన్న, ఇంకోసారి రానివ్వకు అంటూ తన చీర చెంగుతో కన్నీటిని తుడిచింది. ఏమైంది లాస్యా, అలా డల్గా ఉన్నావేం? ఏం లేదమ్మా. మీ ఆయనెక్కడా? ఆయనతో తెగదింపులు చేసుకున్నానమ్మా. ఎందుకే అంటూ కంగారుగా అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది లాస్యా. అతను నిన్ను ఏమైనా అన్నాడా? లేక అమ్మాయిల అలవాటుందా? చిచి, అతనికి ఎలాంటి అలవాటు లేదు. చాలా మంచివాడు. మరి నువ్వెందుకు అతనికి విడాకులిచ్చావు? నన్ను క్షమించమ్మా అంటూ తల్లి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పింది లాస్యా. ఆమె మాటలకి లాస్యా చెంప చెల్లుమనిపించింది. తల్లి, నువ్వు తప్పు చేసి అల్లుడు గారిని బాధ పెడతావా? జాబ్ చేస్తున్నాను అన్న అహంకారమా? ఇప్పుడు నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా నీకు ఎవరు విలువివ్వరు. భర్త లేకపోతే చీప్గా చీమను చూసినట్లు చూస్తారు. గుర్తుపెట్టుకో, భర్త ఎలాంటి వాడైనా కానీ అతనుంటేనే మనకు గౌరవం ఉంటుంది. నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నాను, నీ అవసరం నాకు లేదు అని చాలామంది పక్కదారి పడుతుంటారు. వాళ్ళ సంసారాన్ని పాడు చేసుకుంటారు. నువ్వు కూడా అలాగే చేసుకున్నావు. అనుభవించు జీవితాంతం. నీలాంటి దాన్ని ఏ మగాడు పెళ్లి చేసుకోడు. నువ్వు నా కడుపులో పుట్టావంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఛీ, ఇంకోసారి నా దగ్గరికి రాకు, నేను నీ దగ్గరికి రాను అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. వెళ్తున్న తల్లిని చూసి గుక్కపట్టి ఏడ్చింది లాస్యా. మేడం, మీకొక పోస్ట్ వచ్చింది అనగానే తల తిప్పి చూసి కన్నీళ్లు తుడుచుకొని తీసుకుంది పోస్టుని.
డివోర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అందులో. వాటిని చూడగానే ఇంకా ఏడుపు తన్నుకొచ్చింది లాస్యకి.